హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఉన్న వర్డ్ ప్రాబ్లమ్స్ పార్ట్ 2 చూడబోతున్నాము. సో ఎవరైతే పార్ట్ 1 ఆఫ్ ద వీడియో చూడలేదో, సో ప్లీజ్ డూ గో ఇన్ టు ద ప్లేలిస్ట్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ క్లాస్ 10. అక్కడ మనకి పార్ట్ 1 అనేది అవైలబుల్గా ఉంది. సో పార్ట్ 1 చూసిన తర్వాతే పార్ట్ 2 చూడండి. సో దిస్ ఇస్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో దీంట్లో ఫ్యూ రిపీటెడ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ మనం కవర్ చేయబోతున్నాము. సో లెట్ us క్విక్లీ సీ ద మోడల్స్. ఫస్ట్ మోడల్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రాక్షన్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రాక్షన్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఎనీ ఫ్రాక్షన్ కెన్ బి రిటర్న్ యాజ్ x/5 ఫామ్ కదా. సో ఫ్రాక్షన్ కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x డివైడెడ్ బై y. x అనేది న్యూమరేటర్, y అనేది ఏంటి డినామినేటర్. ఓకే, సో మనకి మళ్ళీ వర్డ్ ప్రాబ్లమ్స్లో మనం పార్ట్ 1లో ఆల్రెడీ చూసాము. సో మోర్ అంటే ప్లస్ అని, లెస్ అంటే మైనస్ అని, టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ అని, ఇవన్నీ కూడా పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. బేసిక్ సో ఆఫ్ వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు మనకు కొన్ని టర్మినాలజీస్ రావాలి. అవన్నీ కూడా పార్ట్ 1 ఆఫ్ ద వీడియోలో చెప్పడం జరిగింది, స్టార్టింగ్ ఆఫ్ ద పార్ట్ 1 వీడియో. సో ప్లీజ్ డూ వాచ్ దట్ పార్ట్ 1 బిఫోర్ కమింగ్ టు ద పార్ట్ 2 వీడియో. ఓకే, so let us quickly see the question. In a given fraction, if the numerator is multiplied by 2 and denominator is reduced అంటే ఏంటి తగ్గించినట్టు, అంటే మైనస్ చేయాలి. సో reduced అంటే ఏం చేయాలి, మైనస్ by 5, we get 6/5 as the fraction. But if the numerator is increased by 8 and denominator is doubled అంటే ఏంటి 2 times చేసినట్టు, we get 2/5. Find the fraction అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద న్యూమరేటర్ బి x అనుకుందాము, డినామినేటర్ ఏమనుకుందాము, y అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాము. సో ఫస్ట్ కండిషన్లో ఏమన్నాడు, న్యూమరేటర్ ఇస్ మల్టిప్లైడ్ బై 2 అంటే xని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2x. డినామినేటర్ ఇస్ రెడ్యూస్డ్ బై 5. రెడ్యూస్డ్ అంటే ఏంటి మైనస్ చేయాలి, అంటే y - 5. 2x డివైడెడ్ బై y - 5. ఇలా చేస్తే కనుక ఫ్రాక్షన్ ఏమవుతుందంట 6/5 అవుతుందంట. సో ఈజ్ ఈక్వల్ టు 6/5. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ఏమో అటు వెళ్తుంది, అంటే 5 2s are 10x, 6 into y - 5. ఓకే, సో ఇది ఫర్దర్గా సాల్వ్ చేస్తే కనుక ఏమవుతుంది, ప్లస్ 6y అటు వెళ్తే ఏమవుతుంది. సో ఒక స్టెప్ ఇక్కడ రాస్తాను చూడండి. సో 10x ఈజ్ ఈక్వల్ టు 6 into y - 5 అంటే ఏంటి 6y - 6 5s are 30. సో 10x ఈజ్ ఈక్వల్ టు 6y - 30 ప్లస్ 6y అటు వెళ్తే ఏమవుతుంది, -6y ఈజ్ ఈక్వల్ టు -30. సో ఇవన్నీ కూడా కామన్గా ఏ టేబుల్లో పోతాయి, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. 2 5s are 10, 2 3s are, 2 15s are. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. లెట్ us క్విక్లీ సీ ద సెకండ్ కండిషన్. ఇఫ్ న్యూమరేటర్ ఈస్ ఇంక్రీస్డ్ బై 8, ఇంక్రీస్డ్ అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో x + 8 అండ్ డినామినేటర్ ఈస్ డబల్డ్ అంటే ఏం చేయాలి 2 times అనమాట. సో 2 into y చేస్తే ఫ్రాక్షన్ ఏమవుతుంది 2/5 అవుతుంది. సో x + 8 డివైడెడ్ బై 2y ఈజ్ ఈక్వల్ టు 2/5. ఇది మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, 5x + 8 5s are 40 ఈజ్ ఈక్వల్ టు 4y. ఓకే, సో ప్లస్ 4y ఇటు వెళ్తే ఏమవుతుంది -4y, ప్లస్ 40 అటు వెళ్తే ఏమవుతుంది -40. దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. యూ గాట్ 2 ఈక్వేషన్స్, ఫస్ట్ అండ్ సెకండ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్కి ముందు ఇక్కడ ఏముంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎక్స్కి ముందు ఏముంది, ఇక్కడ 5 ఉంది. సో యూ నీడ్ నాట్ మల్టిప్లై విత్ ఎనీ నెంబర్ both the equations. సో డైరెక్ట్లీ మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఎలిమినేషన్ మెథడ్ వాడి యూ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ y. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది, 5x - 3y మైనస్ 5x - 4y ఈజ్ ఈక్వల్ టు -15 -40. ఓకే, మైనస్ అంటే +40. సో ఇది ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమవుతుంది, +5y - 5y క్యాన్సిల్ అయిపోతుంది, -3y మైనస్ ఇంటూ మైనస్ అంటే +4y ఈజ్ ఈక్వల్ టు -15 +40. సో ఇది ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమవుతుంది, +4y - 3y అంటే y,
40 minus 15 is nothing but 25. So y is equal to value ఎంత 25. దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. నేను సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. దట్ ఈస్ 5x minus 4y is equal to minus 40 అనే ఈక్వేషన్ తీసుకొని y ప్లేస్లో 25 సబ్స్టిట్యూట్ చేశాను. 25 4s are 100, minus 100 ఇటు వెళ్తే ప్లస్ 100 అవుతుంది. సో minus 40 plus 100 gives 60. సో 5x is equal to 60 అయితే x is equal to ఏమవుతుంది 60 divided by 5, that is nothing but 12. సో x వాల్యూ 12 వచ్చింది, y వాల్యూ 25 వచ్చింది. therefore the fraction ఏంటి x by y కదా. సో x ప్లేస్లో 12 ఉంది, y ప్లేస్లో 25 ఉంది కాబట్టి 12 by 25 is the required fraction అనమాట. సో this is how you need to solve the fraction questions. I hope you all understood this one. So let us quickly see the second model, that is problems on geometry. అంటే geometrical figures, it might be a rectangle, square, వీటి మీద అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. సో అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ద లెంత్ ఆఫ్ ద రూమ్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెత్ బై 3 meters అన్నాడు. ఓకే, సో ఆబ్వియస్గా లెంత్ బ్రెత్ ఎక్సీడ్స్ బై 3 meters అన్నాడు అంటే ఆబ్వియస్గా దిస్ ఇస్ నాట్ అ స్క్వేర్ కదా. స్క్వేర్కి బోత్ ఆర్ ఈక్వల్. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎప్పుడు 0 వస్తుంది కదా. లెంత్ బ్రెత్ అన్నీ ఈక్వలే. సో ఇక్కడ లెంత్ బ్రెత్ అని మెన్షన్ చేశాడు అంటే హీఈస్ టాకింగ్ అబౌట్ రెక్టాంగిల్ అని అర్థం. ఓకే, సో లెంత్ బ్రెత్ ఎక్సీడ్స్ బై 3 meters అన్నాడు. ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 3 meters, ద బ్రెత్ డిక్రీస్డ్ బై 2 meters, ద ఏరియా రిమైన్స్ ద సేమ్. సో ఏరియా ఇనిషియల్గా ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుందంట. ఇలా జరిగితే ఎప్పుడు లెంత్ ఇంక్రీస్డ్ బై 3 meters, బ్రెత్ డిక్రీస్డ్ బై 2 meters అయినా కూడా టోటల్ ఏరియా అనేది మారదంట. ఫైండ్ ద డైమెన్షన్స్. డైమెన్షన్స్ అంటే ఏం కనుక్కోవాలి, లెంత్ బ్రెత్ కనుక్కోవాలి. సో లెట్ us కన్సిడర్ ద లెంత్ ఆఫ్ ద రూమ్ బి x meters, బ్రెత్ అనేది y meters అని కన్సిడర్ చేద్దాం. సో ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో లెంత్ x, బ్రెత్ y కాబట్టి x ఇంటూ y అనేది ఏరియా ఆఫ్ ద రూమ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ప్రకారం వాడు ఏమన్నాడు, లెంత్ అంటే ఏంటి x ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెత్ బై 3 meters అంటే ఏంటి, లెంత్ అనేది 3 meters ఎక్కువ ఉంది బ్రెత్ కన్నా. సో x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 3 అని అర్థం. ఎక్సీడ్స్ అంటే ఏంటి, దీనికన్నా ఎంత ఎక్కువ ఉందో చెప్తున్నాడు. ఎంత ఎక్కువ ఉంది, 3 meters ఎక్కువ ఉంది. లెంత్ అనేది బ్రెత్ కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, 3 meters ఎక్స్ట్రా ఉంది. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 3. సో లెంత్ బ్రెత్ xy అనుకున్నాం కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 3. ప్లస్ y అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ y. అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ దిస్ యాజ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్సీడ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, సో లెంత్ అనేది x అనుకున్నాము, బ్రెత్ అనేది y అనుకున్నాం కదా. ఎప్పుడైనా ఇలా ఎక్సీడ్స్ అనే టర్మ్ కనిపిస్తే ఏంటి మీనింగ్, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వాడు ఇచ్చినట్టు. అంటే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. దిస్ యూ కెన్ రైట్ డైరెక్ట్లీ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, లెంత్ అనేది 3 meters ఇంక్రీజ్ అయితే అంటే ఏంటి, లెంత్ x కదా. సో x ప్లస్ 3 ఇంక్రీజ్ అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో x ప్లస్ 3. బ్రెత్ డిక్రీజ్ అంటే ఏంటి, మైనస్ చేయాలి. y కదా బ్రెత్, సో y మైనస్ 2. అయితే ఏరియా రిమైన్స్ ద సేమ్ అంట. ఏరియా అంటే ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఇప్పుడు ఏమైంది, x ప్లస్ 3 అయింది, బ్రెత్ అనేది y మైనస్ 2 అయింది. సో x ప్లస్ 3 ఇంటూ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏరియా. ఏరియా అనేది ఎలా ఉందంట, రిమైన్స్ ద సేమ్. ఇనిషియల్ ఏరియా ఎంత ఉంది, x ఇంటూ y కదా. సో అదే ఉంటుందంట. ఇలా అయినా కూడా ఏరియా అనేది మారదు. సో ఏరియా రిమైన్స్ ద సేమ్ అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఏరియా, దట్ ఈస్ నథింగ్ బట్ x ఇంటూ y. సో ఇది మల్టిప్లై చేస్తాం. x ఇంటూ y అంటే xy, x ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 2x, 3 ఇంటూ y అంటే ప్లస్ 3y, ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 6, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా, మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు xy. ఇక్కడ xy ఉంది, ఇటు xy ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా 3y మైనస్ 2x మైనస్ 6 అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ 6. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. సో ఆన్ మల్టిప్లయింగ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఎలిమినేషన్ మెథడ్ వాడి సాల్వ్ చేయాలి కదా. సో మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది, 2 ఉంది. ఇక్కడది మొత్తం ఈక్వేషన్ ఇది ఏంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి.
ఈ ఎక్స్కి ముందు ఏముంది, ఏం లేదు, అంటే 1 ఉన్నట్టు, అంటే సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయాలన్నమాట. సో 2తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 2x - 2y = 3 2s are 6. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ రెండు ఈక్వేషన్స్ ఆల్రెడీ మనకి -2x ఉంది దీంట్లో, ఈ ఈక్వేషన్లో ఏముంది +2x ఉంది. నువ్వు మైనస్ చేయక్కర్లా, ఈ రెండు యాడ్ చేస్తేనే క్యాన్సిల్ అయిపోతాయి. సో -2x + 3x + 2x ఈజ్ నథింగ్ బట్ 0. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. సో ఆన్ యాడింగ్ 2 and 3, సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ ఏముంది, 3y - 2x = 6 అనే సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, y కింద y ఉండాలి, ఇక్కడ y ఏముంది -2y, x ఏముంది +2x = 6. ఈ రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేస్తే ఏమవుతుంది, -2x + 2x ఎలాగా ఉంది, క్యాన్సిల్ అయిపోతే 3y - 2y ఈజ్ నథింగ్ బట్ y, 6 + 6 అంటే ఎంత 12. ఓకే, సో y వాల్యూ ఎంత వచ్చింది, 12 వచ్చింది. y తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో x - y = 3 కదా. సో y ప్లేస్లో ఏం పెడతాము, 12 పెడతాం. సో x - y = 3 అనే ఈక్వేషన్లో y ప్లేస్లో 12 పెడితే -12 అటు వెళ్తే ఏమవుతుంది, +12 అవుతుంది. 12 + 3 gives 15. సో x వాల్యూ ఎంత, 15 అనమాట. సో లెంత్ అనేది 15, బ్రెత్ అనేది ఎంత, 12. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అనమాట ఇది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో లెట్ us క్విక్లీ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ రెడ్యూస్డ్ బై 8 అనమాట. రెడ్యూస్డ్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో ఒరిజినల్ ఏరియా కన్నా 8 తక్కువ ఉంటుందంట. వెన్ లెంత్ ఈస్ రెడ్యూస్డ్ బై 5 and breadth is increased by 3. If the length is increased by 3 and breadth by 2, area increases by 74 meters square. Find the dimensions. అంటే మళ్ళీ లెంత్ బ్రెత్ అడుగుతున్నాడు. ఓకే, let us see. Let us consider length and breadth be x and y meters. ఇందాక సమ్ లాగానే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్ అంటే x ఇంటూ y. సో మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఎక్స్ వైతో కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే యూ కెన్ టేక్ లెంత్ బి L మీటర్స్ అనుకోవచ్చు, బ్రెత్ అనేది B మీటర్స్ అని తీసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఏదైనా కూడా మనం వేరియబుల్ రూపంలో రిప్రజెంట్ చేయాలన్నమాట. ఇట్ మైట్ బి XY, ఇట్ మైట్ బి UV, ఇట్ మైట్ బి LB, ఏదైనా ప్రాబ్లం లేదు. మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది XYతో అని అంటే ఈ లెంత్ బ్రెత్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ L and B అని కన్సిడర్ చేసి కూడా యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ కేస్ చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఈస్ రెడ్యూస్డ్ బై 5, లెంత్ 5 రెడ్యూస్ అయిందంటే ఏంటి, x - 5. బ్రెత్ ఇంక్రీస్డ్ బై 3 అంటే ఏంటి, y + 3. అప్పుడు ఏరియా ఏమవుతుందంట, 8 మీటర్స్ తగ్గుతుంది. అంటే ఒరిజినల్ ఏరియా XY కదా, అది ఎంత తగ్గుతుంది, 8 తగ్గుతుంది. తగ్గడం అంటే ఏం చేయాలి, XY - 8. సో ఇఫ్ ద లెంత్ ఈస్ డిక్రీస్డ్ బై 5 అండ్ బ్రెత్ ఈస్ ఇంక్రీస్డ్ బై 3, then the total area అంటే x - 5 into y + 3 will be equal to the area reduced by 8. అంటే ఏరియా ఎంత అవుతుందంటే XY - 8 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. x ఇంటూ y అంటే XY, +3 ఇంటూ x అంటే +3x, -5 ఇంటూ y అంటే -5y, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్, 5 3s are 15. సో ఇక్కడ XY ఉంది, ఇక్కడ XY ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా 3x -5y -15 = -8. -8 అటు వెళ్తే ఏమవుతుంది, +8 అవుతుంది. -15 + 8 అంటే -7. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో 3x - 5y -7 అటు వెళ్తే +7 అవుతుంది. Let us see the second case. If the length is increased by 3, breadth by 2, then the area is increased by 74. లెంత్ 3 ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటి, x + 3 అయింది. బ్రెత్ కూడా ఇంక్రీస్డ్ బై 2. బ్రెత్ బై 2 అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీస్డ్ బై 2 అని అర్థం. సో y + 2 = ఏరియా ఈజ్ ఇంక్రీస్డ్ బై 74. ఇనిషియల్ ఏరియా ఎంత ఉంది, XY ఉంది, అది ఎంత ఇంక్రీజ్ అయిందంట, +74 అయిందంట. మళ్ళీ సేమ్ మల్టిప్లికేషన్ చేస్తారు. x ఇంటూ y అంటే XY, +2 ఇంటూ x అంటే +2x, +3 ఇంటూ y అంటే +3y, 3 2s are 6. ఇక్కడ XY, ఇక్కడ XY రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2x + 3y + 6
ప్లస్ 74 ఇటు వస్తే ఏమవుతుంది -74, 6 - 74 అంటే -68 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని 2x + 3y ఈజ్ ఈక్వల్ టు -64 ఇటు వెళ్తే +64. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో వీ గాట్ 2 ఈక్వేషన్స్, వీ కెన్ సాల్వ్ x అండ్ y. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఫస్ట్ వైని నేను ఈక్వల్ చేశాను, అంటే వై కోఎఫిషియెంట్స్ని ఇక్కడ ఈక్వల్ చేశాను. యూ కెన్ ఈవెన్ డూ ఎలిమినేషన్ ఆఫ్ ఎక్స్ ఆల్సో. నేను ఇక్కడ వైని ఎలిమినేట్ చేయడానికి చూస్తున్నాను. సో ఇక్కడ వైకి ముందు కోఎఫిషియంట్ ఏముంది 5 ఉంది కదా. సో సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ వైకి ముందు ఏముంది 3 ఉంది కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. సో 3తో చేస్తే ఏమవుతుంది 9x - 15y ఈజ్ ఈక్వల్ టు 21 అనేది థర్డ్ ఈక్వేషన్. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 10x + 15y ఈజ్ ఈక్వల్ టు 340 అనేది ఫోర్త్ ఈక్వేషన్. సో ఆన్ యాడింగ్ బోత్, ఎందుకు యాడ్ చేస్తున్నా, ఆల్రెడీ మనకు ఆపోజిట్ సైన్స్ ఉంది కదా. సో ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది -15y + 15y క్యాన్సిల్ అవుతుంది. 9 + 10 అంటే 19, 21 + 340 అంటే 361. 361 డివైడెడ్ బై 19 అంటే x ఈజ్ ఈక్వల్ టు 19 ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనకి x వచ్చింది, y రావాలంటే ఏదో ఒక ఈక్వేషన్లో xని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 9x - 15y ఈజ్ ఈక్వల్ టు 21 అనే ఈక్వేషన్లో x ప్లేస్లో 19 పెట్టాను. 9 × 19 ఇస్ నథింగ్ బట్ 171 - 15y ఈజ్ ఈక్వల్ టు 21. -15y అటు వెళ్తే ఏమవుతుంది +15y అవుతుంది. +21 ఇటు వస్తే ఏమవుతుంది -21 అవుతుంది. దేర్ఫర్ 15y ఈజ్ ఈక్వల్ టు 171 - 21, దట్ ఈస్ నథింగ్ బట్ 150. సో ఇంటూ 15 అటు వస్తే డివిజన్ అవుతుంది. 150 డివైడెడ్ బై 15 ఈజ్ నథింగ్ బట్ 10. సో y ఈజ్ ఈక్వల్ టు 10. సో లెంత్ ఈజ్ 19 meters, బ్రెడ్త్ ఈజ్ 10 meters. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. రెక్టాంగిల్ బేస్డ్ సమ్స్ చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ question and the previous one. Please pause the video and do it again. Okay, so let us quickly see the next question. This question is based on numbers anamata. So before starting this నేను కొంత basics of solving this questions చెప్తాను. సో నెంబర్ అండ్ డిజిట్ అని 2 terms మనకి క్వశ్చన్లో కనిపిస్తే కనుక ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 52 అని ఉంది. యూనిట్స్ ప్లేస్లో ఏముంది 2 ఉంది. టెన్స్ ప్లేస్లో ఏముంది 5 ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు, టెన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని 10తో మల్టిప్లై చేయాలి, యూనిట్స్ ప్లేస్లో ఉన్నదాన్ని 1తో మల్టిప్లై చేయాలి. సో 5 × 10 50 + 2 gives 52, రైట్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ప్లేస్లో y అనేది ఉంది, అంటే మనకి నెంబర్ తెలియదు అనుకో, డిజిట్ తెలియదు అనుకో. సో లెట్ us కన్సిడర్ ద యూనిట్స్ ప్లేస్ యాజ్ y, టెన్స్ ప్లేస్ డిజిట్ యాజ్ x అనుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు, రిప్రజెంట్ చేయడం ఎలాగా, నెంబర్ని 10x + y అని రిప్రజెంట్ చేయొచ్చు. రివర్స్ ఆఫ్ దిస్ నెంబర్ అంటే ఏంటి, 52కి రివర్స్ అంటే ఏంటి, రివర్స్ చేస్తే ఏమవుతుంది 25 కదా. సో అలాగే xyని రివర్స్ చేస్తే ఏమవుతుంది yx. సో రివర్స్ ఆఫ్ xy ఈజ్ నథింగ్ బట్ yx. సో yxని ఎలా రాయొచ్చు, ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. సో రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అంటే ఎలా రాయొచ్చు 10y + x. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. సో నెంబర్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి 10x + y. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అంటే గుర్తు రావాల్సింది ఏంటి 10y + x. డిజిట్స్ అంటే ఇండివిజువల్గా మనం ఇప్పుడు 52 అనే నెంబర్లో డిజిట్స్ ఏంటి అంటే ఏం చెప్తాము 5 and 2 కదా. అలాగే డిజిట్స్ అని చెప్తే ఇక్కడ ఏం చెప్పాలి x and y ఆర్ ద డిజిట్స్ అన్నమాట. ఓకే, సో డిజిట్స్ అంటే యూ కెన్ టేక్ ఇండివిజువల్లీ x and y. అదే నెంబర్ అంటే 10x + y అని తీసుకోవాలి. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అంటే ఏం చేయాలి 10y + x. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ నెంబర్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ పాయింట్స్ గుర్తుంటే కనుక మనం ఈజీగా ఈ సమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో లెట్ us quickly see this question. The sum of a 2-digit number and the number obtained by reversing the order of its digits is 92. ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్
2 డిజిట్ నెంబర్ అన్నాడంటే ఏం తీసుకోవాలి 10x ప్లస్ వై. నెంబర్ ఒబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ అంటే 10y ప్లస్ ఎక్స్. ఈ రెండిటి యొక్క సమ్ 99 అని ఇచ్చాడు. ఇఫ్ ద డిజిట్స్ అంటే ఏం తీసుకోవాలి ఎక్స్ వై తీసుకోవాలి. డిజిట్స్ డిఫరెన్స్ ఎంత 3 అయితే ఫైండ్ ద నెంబర్ అన్నాడు. ఓకే, సో లెట్ ద యూనిట్స్ ప్లేస్ డిజిట్ అనేది ఎక్స్ అనుకుందాము. ద డిజిట్ ఎట్ ద టెన్స్ ప్లేస్ అనేది వై అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం మారుద్దాం. లెట్ ద యూనిట్స్ ప్లేస్ డిజిట్ బి వై. మనం ఇప్పుడు ఎక్స్ వై అని అనుకున్నాం కదా, సో యూనిట్స్ ప్లేస్లో వై ఉంది, టెన్స్ ప్లేస్లో ఏముంది ఎక్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది 10x ప్లస్ వై. ఓకే, ద నెంబర్ ఒబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఇస్ నథింగ్ బట్ 10y ప్లస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఏమన్నాడు, రెండు యాడ్ చేస్తే అంటే 10x ప్లస్ వై 10y ప్లస్ ఎక్స్, ఈ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ ఎంత వస్తుందంట 99 వస్తుందంట. సో యాడ్ చేద్దాం. సో 10x ప్లస్ వై ప్లస్ 10y ప్లస్ ఎక్స్. 10x ప్లస్ ఎక్స్ అంటే 11x, 10y ప్లస్ వై ఈజ్ నథింగ్ బట్ 11y ఈజ్ ఈక్వల్ టు 99. 11 కామన్ తీసామనుకో 11 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 99. ఇంటూ 11 అటు వెళ్తే ఏమవుతుంది డివైడెడ్ బై. సో 99 డివైడెడ్ బై 11 గివ్స్ 11 1s are 11, 11 9s are 99. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ నథింగ్ బట్ 9. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏమన్నాడు, ఇఫ్ ద డిజిట్స్ అంటే ఏం చేయాలి ఎక్స్ వై సపరేట్గా తీసుకోవాలి. ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది 3 అయితే, అంటే ఫర్ సపోజ్ 52 అనే నెంబర్ ఉంది, 5కి 2కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత 3. సో అలాగే ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 3 అయితే అని సెకండ్ కేసు ఇచ్చాడనమాట. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ఏం చెప్పచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 52 అనే నెంబర్ తీసుకుంటే 5 మైనస్ 2 గివ్స్ 3. అదే 25 తీసుకుంటే 5 మైనస్ 2 అంటే ఇక్కడ ఈ y మైనస్ ఎక్స్ గివ్స్ 3. సో ఇది y ఇది x. సో y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. ఇక్కడ ఏమైంది x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. సో ఏదైనా అవ్వచ్చు. సో మనం y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఫస్ట్ కన్సిడర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది x మైనస్ వై ఏమవుతుంది -3 అవుతుంది. అంటే ఈ రెండింటికి మైనస్, మొత్తం ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేస్తే -y ప్లస్ ఎక్స్ is equal to -3. This is the second equation. Okay, so first equation second equation add చేస్తే ఏమొస్తుందో చూద్దాం. x plus y is equal to 9 అనేది ఫస్ట్ ఈక్వేషన్. డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే నేను ఇక్కడ y is greater than x తీసుకున్నాను. సో y minus x is equal to 3 అనేది నెక్స్ట్ ఈక్వేషన్. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది +x -x క్యాన్సిల్, y plus y అంటే 2y is equal to 9 plus 3 అంటే ఎంత 12. సో దేర్ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12/2 అంటే 6 అవుతుంది. సో ఈ 6 తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 9 కదా. సో +6 అటు వెళ్తే ఏమవుతుంది -6. సో 9 minus 6 ఈజ్ నథింగ్ బట్ 3. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్. సో ద నెంబర్ ఈజ్ ఏం చెప్పచ్చు 36 అనేది నెంబర్ అవుతుంది. ఓకే, సో 36 అనేది నెంబర్ అవ్వచ్చు. సో xy అనుకున్నాం కదా నెంబర్, సో ఇట్ మైట్ బి 36. సో ద నెంబర్ ఈజ్ 36. ఇక్కడ మనం y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవడం వల్ల మనకి నెంబర్ ఏమొచ్చింది 36. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 52 అయినా ఉండొచ్చు, నెంబరు 25 అయినా ఉండొచ్చు కదా, ఏదైనా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటే y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే నాకు నెంబర్ ఏమొచ్చింది 36 వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 9. సో ఈ రెండు కేసెస్ మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో x ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అవుతుంది. 9 ప్లస్ 3 ఎంత 12. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 6 అవుతుంది. x తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. y వాల్యూ ఎంత వస్తుంది 9 minus 6 దట్ ఈస్ నథింగ్ బట్ 3. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 63. xy కదా మనకు నెంబర్, సో 63 ఇస్ ద ఆన్సర్. సో ఫస్ట్ కేస్ ఏం చేస్తాం కేస్ 1 అని చెప్పి
లెట్ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి ఇదంతా సాల్వ్ చేస్తారు. కేస్ 2 ఏంటి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి ఇదంతా సాల్వ్ చేస్తారు. సో ద నెంబర్ ఈజ్ 36 ఆర్ 63 అని రాస్తారనమాట. సో 2 కేసెస్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నెంబర్ అనేది అంటే యూనిట్స్ ప్లేస్ ఇస్ గ్రేటర్ దాన్ టెన్స్ ప్లేస్ అవ్వచ్చు, లేదా టెన్స్ ప్లేస్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ యూనిట్స్ ప్లేస్ అవ్వచ్చు. సో ఏ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 3 అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ మైనస్ వై అనేది 3 అని ఫస్ట్ కేసు తీసుకోవాలి. నెక్స్ట్ వై మైనస్ ఎక్స్ 3 కూడా తీసుకుని సాల్వ్ చేయాలి. అప్పుడు యూ విల్ గెట్ రివర్స్ ఆఫ్ ద నెంబర్. అంతే, 36 అయినా అవ్వచ్చు నెంబరు, లేదా 63 అయినా అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. So let us quickly see the next question. A 2-digit number అన్నాడు కాబట్టి 10x plus y తీసుకోవాలి. ఈ 7 times the sum of the digits అన్నాడు కాబట్టి ఏం తీసుకోవాలి, x y సపరేట్గా తీసుకోవాలి. The number formed by reversing the digits. Number formed by reversing అంటే ఏంటి, reverse of the number అంటే 10y plus x is 18 less అంటే ఏంటి, మైనస్ దాన్ ద గివెన్ నెంబర్ కన్నా ఎంత తక్కువ ఉందంట, 18 తక్కువ ఉందంట. ఎప్పుడు డిజిట్స్ రివర్స్ చేస్తే ఫైండ్ ద గివెన్ నెంబర్ అన్నాడు. సో లెట్ us సీ ద క్వశ్చన్. సో ద టూ డిజిట్ నెంబర్ బి 10x ప్లస్ వై అనుకుందాము. ఎక్స్ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది, వై అనేది ఎలా ఉంది, యూనిట్స్ ప్లేస్లో ఉంది. అంటే ఏంటి, ఇది కదా. సో ఎక్స్ వై అనేది నెంబర్ ఏదైనా అవ్వచ్చు. ఇది యూనిట్స్ ప్లేస్, ఇదేంటి టెన్స్ ప్లేస్. ఓకే, సో నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 10x ప్లస్ వై అని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ద నెంబర్ ఈజ్ 7 times ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. నెంబర్ అనేది 10x ప్లస్ వై ఈజ్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 7 times అన్నాడు. 7 times అంటే 7 into సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నాడు కాబట్టి x ప్లస్ వై అనమాట. సమ్ అన్నాడు కదా, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే x ప్లస్ వై. ఇది ఫర్దర్గా సాల్వ్ చేస్తే 10x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7x ప్లస్ 7y ప్లస్ 7x అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ 7x. సో అప్పుడు ఏమొస్తుంది, 10x ప్లస్ 7x అటు వెళ్తే మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు 7y ప్లస్ y అటు వస్తే ఏమవుతుంది, మైనస్ y అవుతుంది. 10x మైనస్ 7x అంటే 3x, 7y మైనస్ y అంటే 6y. సో ఇది ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఈ రెండు 3 టేబుల్లో పోతాయి కదా, 3 1s 3 2s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అనేది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. సో లెట్ us సీ ద సెకండ్ ఈక్వేషన్. ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఏమవుతుంది, 10y ప్లస్ ఎక్స్. ఇక్కడ వాడు ఏమన్నాడు, ఈ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఎంత ఉంటుందంట, ఒరిజినల్ నెంబర్ కన్నా 18 లెస్ ఉంటుంది. సో ఒరిజినల్ నెంబర్ ఏంటి, 10x ప్లస్ వై, దానికన్నా ఎంత తక్కువ ఉంటుంది, 18 తక్కువ. సో కాబట్టి మైనస్ 18. ఓకే, 10y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ మైనస్ 18. సో ఇది ఫర్దర్గా మనం సాల్వ్ చేస్తే 10x ప్లస్ 10x ఇటు వస్తే మైనస్ 10x ప్లస్ వై ఇటు వస్తే మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. సో x minus 10x is nothing but minus 9x. 10y minus y is nothing but plus 9y is equal to minus 18. ఇవన్నీ 9 టేబుల్లో పోతాయి కదా, 9 1s are 9 1s are 9, 9 2s are 18. ఫైనల్గా మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఓకే, సో ఈ మొత్తాన్ని ఎక్స్కి మైనస్ పోవాలి అని అంటే ఏం చేయాలి, మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే మొత్తం ఈక్వేషన్లో ఉన్న ప్రతి దాని యొక్క సింబల్ మారిపోతుంది, సైన్ మారుతుంది. అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ వై మైనస్ వై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది ప్లస్ 2 అవుతుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి సాల్వ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y ఉంది కదా, సబ్స్టిట్యూటింగ్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్, అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ఉన్న చోట 2y పెట్టచ్చు. సో ఎక్స్ ప్లేస్లో 2y సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2y మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2, 2y మైనస్ వై అంటే y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2y కదా. సో y ప్లేస్లో 2 పెట్టామనుకో, 2 2s are 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఈజ్ 42. xy కదా నెంబరు, సో ఎక్స్ ప్లేస్లో 4 వచ్చింది, y ప్లేస్లో 2 వచ్చింది, దేర్ ఫోర్ ద నెంబర్ ఈజ్ 42. I hope you understood this question. So let us quickly see the next question. So
మనకి ఎప్పుడైనా నెంబరు డిజిట్ రెండు టర్మ్స్ కనిపిస్తేనే మనం అది వాడాలి. 10x + y 10y + x అనేది రివర్స్ ఆఫ్ ఎ నెంబర్కి డిజిట్స్ అంటే xy అని తీసుకోవాలి. అలా కాకుండా నార్మల్గా ఇస్తే కనుక క్వశ్చన్ లైక్ దిస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:3. సో ఎప్పుడైనా డిజిట్స్ అనే టర్మ్ ఏమీ కనిపించట్లేదు, నార్మల్గా నెంబర్స్ అని అంటే యూ కెన్ టేక్ ద నెంబర్స్ యాజ్ x and y డైరెక్ట్లీ. ఓకే, సో 2 numbers are in the ratio 1:3. If 5 is added to both the numbers, the ratio becomes 1:2. Find the numbers. So first of all, మనం ఇందాక ఫస్ట్ పార్ట్ 1 ఆఫ్ ద వీడియోలో రేషియోస్ అని చూసాము. సో రేషియోస్ని నార్మల్ నెంబర్స్లో రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఇన్ ద రేషియో విత్ సమ్ వేరియబుల్, దట్ ఈస్ లెట్ us consider it as x. సో 1x 3x అని తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నెంబర్ ఏమో 1x, సెకండ్ నెంబర్ ఏంటి 3x. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? 5 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్స్, రేషియో బికమ్స్ 1:2. సో మామూలుగా రేషియో అంటే ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ 1/2 అంతే కదా. సో 5 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్స్ అంటే x + 5 డివైడెడ్ బై 3x + 5 విల్ గివ్ 1/2. రేషియో అంటే ఏంటి? డివిజనే కదా. సో ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × x + 5 = 3x + 5 వస్తుంది. సో 2x + 10 = 3x + 5. సో వేరియబుల్స్ అన్నీ ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు తీసుకొస్తే కనుక ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది? +5 అటు పట్టుకెళ్తే -5 అవుతుంది. సో 10 - 5 + 2x అటు పట్టుకొస్తే -2x అవుతుంది. సో 3x - 2x is nothing but x. x వాల్యూ ఎంత? 5. ఓకే, సో ద నెంబర్ ఈజ్ ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. సో ఒక నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏంటి? x కదా. సో x = 5. సెకండ్ నెంబర్ ఏంటి? 3x కదా. సో 3 × 5 దట్ ఈస్ నథింగ్ బట్ 15. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. ద థింగ్ ఈస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు రిప్రజెంట్ ద రేషియో అంతే. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఆన్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇది మోస్ట్లీ మనకి ఈ బేసిక్స్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉపయోగపడతాయి. మోస్ట్లీ ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. సో లెట్ us సీ ద బేసిక్. అంటే ఇక్కడ మనకి బేసిక్ లెవెల్లోనే ఉంటుంది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ క్వశ్చన్స్. దీంట్లో మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ బోట్ ఉంటుంది. బోట్ స్పీడ్ అన్నా స్టిల్ వాటర్ స్పీడ్ అన్నా ఒకటే అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టిల్ వాటర్ అంటే ఏంటి? మూవ్ అవ్వని వాటర్కి అసలు స్పీడ్ ఉండదు కదా. సో వాడు ఇన్ ఎనీ కేస్ స్టిల్ వాటర్ స్పీడ్ ఈజ్ అంటే దాని మీనింగ్ బోట్ స్పీడ్ అనే అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఆర్ స్ట్రీమ్ అంటాడు. స్ట్రీమ్ అయినా అనొచ్చు, కరెంట్ అయినా అనొచ్చు. సో కరెంట్ ఆర్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే వాటర్ యొక్క స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, సో ఈ రెండు టర్మినాలజీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. స్టిల్ వాటర్ స్పీడ్ అన్నా బోట్ స్పీడ్ అన్నా ఒకటే. స్ట్రీమ్ ఆర్ కరెంట్ స్పీడ్ అంటే ఏంటి? వాటర్ స్పీడ్ ఉంటే వాటర్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అని అంటారు. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? బోట్ అనేది కిందకి మూవ్ అవ్వడం. అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అంటే ఇలా ఉంది. అంటే బోట్ అనేది ఎలా వెళ్తుంది? కిందకి ఇలాగా వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెహికల్ మన రోడ్ మీదకు ఉందనుకోండి, అంటే కొండ మీదకి వెళ్ళాలనుకోండి, కార్లో కొండ మీదకి అంటే ఒక మౌంటైన్ మీదకి వెళ్ళాలనుకోండి, మీరు తక్కువ స్పీడ్లో వెళ్ళగలరా, చాలా ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలరా? ఆబ్వియస్గా తక్కువ స్పీడ్. సో అంటే అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేసేటప్పుడు బోట్ కూడా చాలా తక్కువ స్పీడ్లోనే వెళ్తుంది. అంటే అగెయిన్స్ట్ ద గ్రావిటీ మూవ్ అవ్వాలి కదా అప్ స్ట్రీమ్ అంటే. సో తక్కువ స్పీడ్లో వెళ్తుంది. సో జస్ట్ రిమెంబర్ లైక్ దిస్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ అంటే మీదకి అగెయిన్స్ట్ ద గ్రావిటీ వెళ్ళాలి కాబట్టి స్పీడ్ అనేది ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా తక్కువ ఉంటుంది. అదే డౌన్ స్ట్రీమ్ అంటే కొండ దిగాలనుకోండి, కొండ దిగేటప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తారు? చాలా ఎక్కువ స్పీడ్లో వెళ్ళొచ్చు మనం, అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది.
కదా. సో అలాగే డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు బోటు ఆబ్వియస్గా ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే కనుక సగం మనం క్వశ్చన్ సాల్వ్ చేసినట్టే. అప్ స్ట్రీమ్ వెళ్ళాలంటే అగెయిన్స్ట్ ద గ్రావిటీ వెళ్ళాలి కాబట్టి స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ వెళ్ళాలి అంటే టువర్డ్స్ ద గ్రావిటీ మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ స్పీడ్లో మనం ట్రావెల్ చేయగలం. సో దీస్ 2 పాయింట్స్ ఇఫ్ యూ రిమెంబర్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద క్వశ్చన్స్. సో ఫస్ట్ సాల్వ్ చేద్దాం, ముందు చూద్దాం. ఓకే, లెట్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ బి x km/h అని అనుకుందాం. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్న స్ట్రీమ్ అన్న ఒకటే, ఇట్ బి y km/s అందాం. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆ మ్యాన్ కెన్ రో డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నాడు అంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలడు. సో 20 కిలోమీటర్స్ 2 అవర్స్లో ట్రావెల్ చేయగలడంట. అప్ స్ట్రీమ్ ఎంత, 4 కిలోమీటర్స్ 2 అవర్స్లో ట్రావెల్ చేయగలడంట. ఫైండ్ హిస్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే వాడి స్పీడ్ అంటే బోట్ స్పీడ్ అడుగుతున్నాడు. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏంటి, వాటర్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి స్పీడ్ డౌన్ స్ట్రీము స్పీడ్ అప్ స్ట్రీము ఎలా చేయొచ్చు అంటే, డౌన్ స్ట్రీమ్ అంటే ఏమన్నాను నేను, చాలా ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలరు కాబట్టి x+y చేయాలి. ఓకే, రిలేటివ్ స్పీడ్స్ అనమాట, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఇది. డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలరు కాబట్టి రిమెంబర్ ఇట్ యాజ్ ప్లస్. సో x+y చేయాలి. అప్ స్ట్రీమ్ వెళ్ళాలి అంటే చాలా తక్కువ స్పీడ్లోనే వెళ్ళగలం, అగెయిన్స్ట్ గ్రావిటీ వెళ్తున్నాం కాబట్టి. సో తక్కువ అంటే మైనస్, దట్ మీన్స్ x-y. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బోట్ స్పీడ్ అనేది ఎప్పుడూ కూడా గ్రేటర్ దెన్ స్ట్రీమ్ స్పీడ్ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, బోట్ కొట్టుకుపోతుంది కదా. సో బోట్ స్పీడ్ x అనుకుంటే x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ y అనమాట. అందుకు రిమెంబర్ దిస్, అప్ స్ట్రీమ్ రాసేటప్పుడు x-y రాయాలి, y-x రాయకూడదు. సో x అనేది ఎప్పుడు కూడా మీరు ఫిక్స్ చేసేసుకోండి మీ మైండ్లో, x షుడ్ బి ద బోట్ స్పీడ్ అనమాట, y షుడ్ బి స్ట్రీమ్ స్పీడ్. సో బోట్ స్పీడ్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉండాలి కంపేర్ టు ద వాటర్ స్పీడ్. ఎందుకు, బోట్ అనేది కొట్టుకెళ్ళిపోతుంది కదా, స్పీడ్ ఆఫ్ ద వాటర్ కన్నా మన స్పీడ్ ఎక్కువే ఉండాలి, తక్కువ ఉంటే వాటర్తో పాటు మనం కొట్టుకెళ్ళిపోతాం. సో రిమెంబర్ దిస్ పాయింట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, లేదంటే మనకి ఆన్సర్ తప్పు వస్తుంది అనమాట కరెక్ట్గా రాయకపోతే. సో దిస్ షుడ్ ఆల్వేస్ బి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ ఆల్వేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ మైనస్. ఎంత x-y చేయాలి, y-x చేస్తే you will get wrong answer. Remember this point. Okay, very simple. Okay, ఈ 2 పాయింట్స్ గుర్తుంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కన్నా ఎక్కువ ఉండాలి, డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలం కాబట్టి x+y, అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు తక్కువ స్పీడ్లో వెళ్ళగలం కాబట్టి x-y. రిమెంబర్ దీస్ పాయింట్స్, యూ విల్ డూ దిస్ క్వశ్చన్ ఈజీలీ. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత 20 కిలోమీటర్స్ అన్నాడు, టైం ఎంత ఇచ్చాడు 2 అవర్స్ ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత 20, టైం ఎంత 2, స్పీడ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత x+y అనుకున్నాం కదా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ x+y ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ వాడు ఇచ్చాడు 20 డివైడెడ్ బై టైం 2 ఇచ్చాడు కాబట్టి x+y ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 4 కిలోమీటర్స్, టైం అనేది 2 కిలోమీటర్స్, స్పీడ్ ఇందాక అనుకున్నాం కదా x-y, మళ్ళీ అదే ఫార్ములా x-y ఈజ్ ఈక్వల్ టు 4/2, దట్ ఈస్ నథింగ్ బట్ 2. ఓకే, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. వెరీ సింపుల్ కదా ఈక్వేషన్స్, యూ కెన్ ఈజీలీ సాల్వ్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఈ రెండు డైరెక్ట్గా నేను ఏం చేశానంటే యాడ్ చేశాను వైని ఎలిమినేట్ చేయడానికి, మీరు సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో x+y ప్లస్ x-y ఈజ్ ఈక్వల్ టు 10+2, x+x అంటే 2x ప్లస్ y-y క్యాన్సిల్ అయిపోతాయి, 10+2 అంటే ఎంత 12. సో x ఈజ్ నథింగ్ బట్ 6. ఈ x తీసుకెళ్ళి ఈక్వేషన్లో అంటే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను, x+y ఈజ్ ఈక్వల్ టు 10లో సబ్స్టిట్యూట్ చేస్తే 6+y ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 6 అటు వెళ్తే -6, దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 4 km/h. Okay, so this is how you need to solve upstream downstream questions. Very simple, just remember the logic ante.
అప్ స్ట్రీమ్ వెళ్ళాలి అని అంటే తక్కువ స్పీడ్లో వెళ్తాం కాబట్టి x మైనస్ వై, డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలం కాబట్టి x ప్లస్ వై. బోట్ స్పీడ్ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ ద స్ట్రీమ్ స్పీడ్. స్టిల్ వాటర్కి స్పీడ్ ఉండదు, స్టిల్ వాటర్ స్పీడ్ అని వాడు మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ బోట్ స్పీడ్ అని అర్థం. స్ట్రీమ్ స్పీడ్ అన్నా కరెంట్ అన్నా కూడా వాటర్ స్పీడ్ అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. Thank you so much. So this is the end of the word problem session. So please do watch part 1 and part 2 videos on word problems on linear equations in two variables. So thank you so much for watching. Please do subscribe, like, share and subscribe to the channel. Please don't forget to share it with your friends so that it will be useful for them as well. Thank you so much. Have a great day.